అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అదొకటే కాదు, భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అందరికి. నువ్వు కూడా వచ్చేయి, చెప్పు నువ్వు కూడా. అందరికి వన్స్ అగైన్ హ్యాపీ పొంగల్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెసేజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నాను, హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా భోగి సంక్రాంతి కనుమ వ్లాగ్ అయితే పోస్ట్ చేసేస్తున్నాను. ఇప్పటికి కొంచెం ఫ్రీ అన్నట్టుంది, కానీ అసలు ఫ్రీగానే లేనండి. బట్ ఉన్న టైంలో మేనేజ్ చేసుకుంటూ ఇప్పుడు వీడియో పోస్ట్ చేయడానికి రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడైతే మార్నింగ్ 4:30, 5 o'clock కల్లా మేము ఇక్కడ కాలనీలో వేసుకుంటున్నాం అనమాట. చక్కగా భోగి మంటలు ఎంత ప్రశాంతంగా ఎంత చక్కగా వేసుకున్నాం చూసారా. అది కూడా ఒక నీట్నెస్ లాగా అనమాట, అంటే ఒక షేప్లో వచ్చింది చూసారా, అది సూపర్. ఇక్కడైతే ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదండి, ఎవరి కాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అసలు పెద్ద లేదు చిన్న లేదు, అందరూ భోగి సంక్రాంతి కనుమ అసలు పెద్ద పండగ కదండి. ఈ పండగకి ఎవరైనా ఎంజాయ్ చేయాల్సిందే అన్నట్టు అనమాట. సో ఇక్కడైతే కాలనీలో మంచి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మేము ఏం చేసాము, ఎలా చేసుకున్నాం అనేది మొత్తం మీతో షేర్ చేస్తాను. బట్ మెయిన్ ఎక్కువ వ్లాగ్ అవ్వకుండా చాలా షార్ట్ కట్గా స్వీట్గా చేసేస్తాను అనమాట. ఇప్పుడైతే కంప్లీట్ అవుతుంది, చూసారు కదా. అంత పెద్ద భోగి మంట కూడా చిన్నగా కంపల్సరీగా అవ్వాల్సిందే ఎప్పటికైనా. మేము 5 o'clock స్టార్ట్ చేస్తే ఇప్పుడు 7 అవుతుందండి. 7 దాకా ఇంక అక్కడి నుంచి కదలకుండా అక్కడే భోగి మంటల దగ్గర చేయాల్సిన సెలబ్రేషన్స్ అన్నీ చేసుకుంటూ చిన్న చిన్న వీడియో క్లిప్స్ యాడ్ చేసుకుంటూ తీసుకుంటూ ఉన్నా అనమాట. అలాగే ఫొటోస్ ఇవన్నీ ఎక్కడున్నా కామనే కదా, అందరితో ఫొటోస్ వీడియోస్ అనేవి అవన్నీ ఎప్పుడు జరిగేవి. ఒకప్పుడు రోజుల్లో కాదండి, ఇప్పుడు ప్రతి దానికి ఫోన్లు ఫొటోస్ వీడియోస్ కంపల్సరీ మస్ట్ అయిపోయిందనమాట. సో ఇంకా తెల్లవారుజామున అవుతుంది కాబట్టి అందరి ఫేసులు బాగా గ్లోగా వెలుగుతున్నాయి కదా. నాకైతే ఫుల్ స్వెట్ అండి, చూస్తున్నారా. ఆ హీట్కి బాగా స్వెట్ వచ్చేస్తుంది. సో ఫైనల్గా కంప్లీట్ అవుతుంది అనమాట. అక్కడ మనకి టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా వచ్చారు. ఆ ఛానల్స్ వాళ్ళు కూడా కొంచెం ఇంటర్వ్యూస్ తీసుకొని అంతా మాట్లాడారనమాట. ఆ ఇంటర్వ్యూస్ కూడా ఆల్రెడీ లైవ్ కూడా వచ్చినాయి, బట్ అవి నేను షేర్ చేయడానికి అవ్వదు. ఒకవేళ మీరు టైం ఉండి మీరు చూస్తానంటే మహా టీవీ ఛానల్ వాటిలో కంపల్సరీగా వస్తాయి. 2 ఛానల్స్ వాళ్ళు వచ్చారండి. సో ఆ ఛానల్స్లో ఉన్నాయి. ఒకవేళ మీకు ఎవరికన్నా చూడాలి, ఎలా చేశారనేది తెలియాలి అంటే ఇంత కామెంట్ బాక్స్లో పింక్ చేయండి, ఆర్ పర్సనల్గా మెసేజ్ చేయండి, అప్పుడు చెప్తాను. సో ప్రజెంట్ అయితే ఇక్కడ సెలబ్రేషన్స్ కంప్లీట్ అవుతున్నాయి అనమాట. అండ్ భోగి మంటలు ఫైనల్ స్టేజ్కి వస్తున్నాయి. అప్పుడే అవదండి, అది మొత్తం కంప్లీట్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఆ భోగి మంటలు వేసుకొని అక్కడ హీట్కి వాటర్ని వేడి చేసుకొని ఆ వాటర్తో మేము హెడ్ బాత్లు చేస్తామన్నమాట. ఎవరైనా చేసే పనులే, బట్ మేము చేసేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇక మా వారైతే మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు, బయటికి వచ్చినాయి అన్ని చక్కగా సత్తున్నారనమాట. ఇంక ఇదంతా కంప్లీట్ అయ్యే వరకు మేము అక్కడే ఉంటాము కంపల్సరీగా. తర్వాత అయిపోయాక మా ఇంటి దగ్గర వచ్చేసాము. మా ఇంటి దగ్గర కూడా ఇక్కడ భోగి మంట వేసుకుంటాము. మేము వచ్చి రాగానే మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసాము. మా బుడ్డగాడు లేచి చేయించాము. ఇక్కడ కూడా పెద్ద భోగి మంట వేసుకున్నాము. మరి ఇందాక చూపించినంత పెద్దది కాకపోయినా ఓకే, ఇంటి ముందు కూడా వెయ్యాలి అన్నట్టు మేము కూడా వేసుకున్నాము అనమాట. ఇప్పుడు అక్కడ వాటర్ కూడా పెట్టుకొని ఆ వాటితో హెడ్ బాత్ చేస్తాము. సో ఈసారి అసలు భోగి అనేది ఎందుకు జరుపుకుంటారు ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయం. కొంచెం వాటర్ కాలుతాయి నేను చెప్తాను. పాడి పంటలు కాపుతాయి, త్వరగా వస్తాయి కదండి, అవన్నీ కోస్తారు కాబట్టి అప్పుడు బాగా క్రిమి కీటకాలు బాగా ఎక్కువైపోయి స్ప్రెడ్ అయిపోయి మన ఇళ్లలో కొంచెం మొత్తానికి ఏదన్నా అవ్వచ్చు, మనకి బాగా రోగాలు రాకుండా ఉండడానికి మనకి ఇలా భోగి మంటలు వేసుకొని ఆ మంటల ద్వారా వచ్చే పొగ అవన్నీ అవ్వచ్చు, ఆ క్రిమి కీటకాలన్నీ నాశనం అవుతాయి అనమాట. సో దానికోసం మనం ఇలా భోగి మంటలు అలా చేసుకుంటాము. సో ఇప్పుడైతే మా బ్రదర్ వచ్చారు, ఎందుకంటే మరి పండగ కదండి, పండగకి కొత్త బట్టలు అవన్నీ వేసుకోవాలి, స్టిచ్చింగ్ ఇచ్చినవన్నీ తీసుకొని వచ్చారనమాట. సో అవన్నీ చూపిస్తున్నాను. బ్లౌజెస్ రెడీ చేసుకొని ఇక రెడీ అవ్వడమే. మా బుడ్డిగాని రెడీ చేస్తున్నారు. భోగి మంటలు వచ్చిరాని ముగ్గులు ఆల్రెడీ ఇందు క్లీనింగ్ అంతా అయిపోయిందండి. ఒకసారి చేస్తున్నాను. ఇంకా నేను ఫైనల్గా రెడీ అయిపోయి ఏం చీర కట్టుకుందాను ఏంటనే చూపించేస్తాను. హ్యావ్ ఎ లుక్. ఇదిగోండి ఫైనల్గా మా బుజ్జిగాడు నేనైతే రెడీ అయిపోయాను. రెడీ అయ్యారు, బట్ కొత్త బట్టలు ఏం వేసుకోకుండా అలా ఉన్నారండి. పండుగ రోజు కంపల్సరీ కొత్త బట్టలు అయితే వేసేస్తాను అనమాట. నేను మాత్రం షూర్, మా వారు కూడా. బట్ ఈరోజు తర్వాత వేసుకుంటాను
ఉంటాడు. ఇప్పుడైతే నేను కొత్త చీర అయితే పెట్టేసుకున్నాను. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది, అది కూడా చూపిస్తున్నాను అనమాట. నా చీర ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్ చెప్పండి. చీర కూడా మొత్తం ఓవరాల్ లుక్ అయితే చూపించేస్తాను. ఇదిగోండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉందండి. బట్ ఇదేంటంటే రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది, దానికే నేను స్టిచ్ చేయించకుండా వచ్చింది. కాకపోతే అలా వచ్చింది కానీ లూజ్ ఉందండి. ఎప్పుడైనా మన రెడీమేడ్ డ్రెస్సెస్ కానీ రెడీమేడ్వి ఇలా బ్లౌజెస్ వస్తే మాత్రం మనకి తగ్గట్టు అయితే ఉండవు, అది షూర్. దాన్ని మళ్ళీ రీస్టిచ్ చేయించుకోవాలి. ఎందుకంటే చూస్తున్నారు కదా చాలా లూజ్ అయితే ఉంది. అసలు అలా ఉంటే చీర కట్టుకున్న సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు అనమాట. బట్ ఇప్పుడే కదా తీసుకొచ్చి వేసుకోవడం. ఒకసారి ఎప్పుడు నేను ఇలా ట్రయల్ వేయలేదు అంటే రెడీమేడ్ బ్లౌజెస్. సో ఇప్పుడైతే వేసుకున్నాను. బాగుంది చీర అయితే ఎక్సలెంట్ అండి. శారీ అండ్ బ్లౌజ్ కూడా బట్ లూజ్ ఉంది. ఆ లూజ్ ఉండడం వల్ల కొంచెం అనిపించింది. సో ఇంకా ఈవినింగ్ టైంలో మనం భోగిపల్లి పోస్తాం కదా పిల్లలకి. మేమైతే ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా భోగిపల్లి పోస్తాం అనమాట. సో ఇప్పుడైతే పిల్లల హడావుడు మామూలుగా లేదు. మళ్ళీ ఈవినింగ్ స్నానాలు చేపించేసి వాళ్ళకి భోగిపళ్ళు పోస్తున్నాం అనమాట. ఇక ఆఫ్టర్నూన్ అంతా ఏం చేశారు అనుకోవచ్చు. ఏముందండి మార్నింగ్ అంతా చూపించాను కదా, మార్నింగ్ సెక్షన్ అదే సరిపోయింది. తర్వాత వంటలు తినడాలు అవన్నీ కంప్లీట్ అయిపోయాక ఇంక ఈవినింగ్ సెక్షన్ మళ్ళీ చక్కగా నీట్గా రెడీ అయిపోయి భోగిపళ్ళు పోసుకున్నాం అనమాట. ఇంక ఇవే సరిపోతాయి ఈరోజు అంతా. భోగి అంటేనే ఎంతండి, అసలు ఏదో ఒక హడావుడి సరిపోతుంది. ఎందుకు ఏంటి అంటే ఈరోజు అయితే ఒక చిన్న సర్ప్రైజ్ రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే మా బ్రదర్ మ్యారేజ్ అయితే సెట్ అయిపోయింది. సో మ్యారేజ్ సెట్ అయింది కదండి, ఇంకా పెళ్లి పనులు అయితే ఉంటాయి కదా, అందుకనే కొంచెం వ్లాగ్స్ కానీ మన షార్ట్స్ కానీ ఇలాంటి రీల్స్ కానీ చాలా లేట్ అవుతున్నాయి. మాకు అసలు టైం దొరకట్లేదు ముందు చేయడానికి. తెలిసిందే కదండి, పెళ్ళంటే ఒక చాకిర, గడ్డు చాకిరనండి, మామూలు చాకిర ఉండదు. ఆ చాకిర అసలు అది చెయ్యలేము, అలాగని చేయకుండా ఉండలేము. దేనికి తగ్గకూడదు అన్నట్టు ప్రతిదీ కంప్లీట్ చేసుకోవాలి కదా. అన్నిట్లో అన్నీ చూసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ ఇప్పుడైతే వ్లాగ్ కూడా కంప్లీట్ చేశాను అనమాట. ఈ రోజు కానీ కంప్లీట్ అవ్వలేదు. భోగిపళ్ళు ఎలా పోస్తున్నాం చూస్తున్నారు కదా. ఇదైతే ఎవ్రీ ఇయర్ మస్ట్ అండి, మేమైతే కంపల్సరీగా పోస్తాం. కానీ ఇన్ని ఇయర్స్ అని వరకు అని ఉంటుంది. మా పిల్లలు ఒక 11 ఇయర్స్ వరకు 15 ఇయర్స్ వరకు అని మేము అనుకున్నాము. సో అప్పటి వరకు అయితే కంపల్సరీగా పోస్తాము. సో ఎవ్రీ ఇయర్ చూస్తున్నారు కదా. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా బాగా చేసుకున్నాం, ఎందుకంటే పిండి వంటలు కూడా చేసుకున్నాం కాబట్టి. మా అత్తయ్య వచ్చారు కదా హైదరాబాద్ నుంచి. సో అప్పుడు వ్లాగ్ చూస్తుంటే మీ అందరికీ గుర్తుండి ఉండవచ్చు. ఈసారి మాత్రం అలా అవ్వలేదండి. అసలు పిండి వంటలు చేసే టైం లేదు ముందు, మనకి చేసే అంత ఓపిక ఉన్నా సరే ముందు అసలు టైమే లేదు. ఇదిగోండి మా బ్రదర్ ఫైనల్గా భోగి పళ్ళు అయితే కంప్లీట్ అవుతున్నాయి. భోగి పళ్ళు పోసాక ఇంకా హారతి కూడా ఇస్తారు కదండి. సో అది కూడా కంప్లీట్ అయ్యాక ఇంకేం చేసాము ఏంటి అనేది కూడా మీతో షేర్ చేస్తాను. ఇది మొత్తం ఫుల్ వ్లాగ్ అంతా ఈ 3 days దండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టాలన్నా నాకు అంత టైము లేదు, అండ్ ఎడిటింగ్ కూడా అసలు అవ్వట్లేదు. అందుకని ఒకే వ్లాగ్లో మొత్తం పెట్టేస్తుంది అనమాట మా పాప. సో పిల్లలు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశారండి. మంచి హాలిడేస్ అయితే 10 days ఇచ్చారు మంచిగా. ఆ 10 days అసలు ఎలా అయిపోయినాయో కూడా తెలియట్లేదు, అంత బాగా జరిగినాయి. ప్రతిరోజు ఒక పండగ అన్నట్టు మాకు. అంటే పండగ ఎస్పెషల్లీ పండగ రోజే పండగ కదండి, మాకు ఎవ్రీడే పండగ అన్నట్టు తయారైంది. ఎందుకంటే పెళ్ళి కూడా కుదిరేసరికి సో ప్రతిరోజు పండగ. అసలు ఎలా రోజులు గడిచిపోతున్నాయో కూడా తెలియట్లేదు. పిల్లలకి మాత్రం మామూలు ఎంజాయ్ లేదండి, అసలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఇప్పుడైతే కనుమ రోజు కూడా చూపించేస్తాను, అలాగే సంక్రాంతి రోజు కూడా శారీ కట్టుకున్నది కూడా చూపిస్తానండి కంపల్సరీగా. ఇప్పుడు కనుమ రోజు చూడండి. సో కనుమ స్పెషల్ ఏం చేస్తున్నాం ఏంటి అనేది అన్ని చూపించేస్తాయి ఈరోజు మా ఇంట్లో కనుమ. ఎందుకంటే కొన్ని సర్ప్రైజింగ్ ఉన్నాయి. అవి కూడా ఏంటంటే మా బ్రదర్ మ్యారేజ్ సెట్ అయింది, అందుకని ఇంట్లో నాన్ వెజ్ వండకూడదు. అమ్మ వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ వండకూడదు కాబట్టి మా ఇంట్లో వండుతున్నాం అనమాట. జిడ్డు ఫేస్ని మాత్రం పక్కన పడేయండి. ఇప్పుడైతే అందరం వెళ్తున్నాము. నిజంగా అలాగే ఉంది. మరి పొద్దున్న నుంచి పనులు చేస్తుంటే ఈ మాత్రం ఉంటుంది కదండి. ఇంకో జిడ్డు ఫేస్ వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ పోయింది. ఈ చలికి వాయిస్లు కూడా పోతుంది. ఇక్కడ అమ్మ ఏం పని చేస్తుంది చూస్తున్నారా? అసలు ఇల్లంతా దరిద్రంగా ఉంది. మొత్తం అయిపోయాక నీట్గా చేస్తాను, ఆ తర్వాత తీస్తాను అనమాట. ప్రజెంట్ అయితే తీసినంత వరకు చూడండి. ఈ ఇల్లుని మాత్రం పక్కన పడేయండి. బాగున్నవి చూసుకోండి, బాగుని పక్కన పడేయండి. ఎందుకంటే జనం ఉన్నప్పుడు ఆ మాత్రం ఉంటుంది కదా. ఇక్కడ మాత్రం వీళ్ళిద్దరు వాళ్ళ ఫోన్లు బిజీగా ఉన్నారు. ఇంకా బయట అయితే ఎవరు లేరు. వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే హౌసీ ఆడుకుంటున్నారండి.
ఆ హౌస్ కూడా ఏం చూపిస్తామని చూపించట్లేదు. ఇది కొంచెం వాటర్ నేను నూనె రాసేసుకొని జిడ్డు జిడ్డుగా అందుకే వద్దన్న. మరి నాకు చిరాకు వచ్చేస్తా. బోర్డు ఉన్నాయి. నేను ఇక సంక్రాంతి పండగ అంటే మనం కనుమ రోజు కోసం ఎస్పెషల్లీ వెయిట్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఆ రోజు కదండి నాన్ వెజ్ వాళ్ళకి చాలా చాలా పెద్ద పండగ. సో అందుకని మేమైతే ఆ రోజు వెయిట్ చేస్తున్నాం. సో రానే వచ్చింది. ఆ రోజు ఏం చేసాము ఏంటి అనే స్పెషల్స్ కూడా చూపించేస్తాను. ఫుల్గా వంటలండి ఈరోజు. బట్ తమ్ముడు మ్యారేజ్ కుదిరేసరికి వాళ్ళు ఓన్లీ వెజ్ తినాలి కాబట్టి వాళ్ళ వరకు వెజ్ వండేసి మా వరకు మాత్రం నాన్ వెజ్ చేసుకుంటున్నాము. బట్ అలా వాళ్ళకి నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ వండుతూ వాళ్ళకి పెట్టకుండా ఉండాలంటే ఎంత కష్టమో కదా. వాళ్ళు అలానే ఫీల్ అవుతారు పాపం. మనం కూడా తినేటప్పుడు అలాగే ఫీల్ అవుతాం. బట్ తప్పదండి, కొన్నిసార్లు ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా హ్యాండిల్ చేయాలి కాబట్టి. సో ప్రజెంట్ అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఇక మన వంటలు అయితే స్టార్ట్ చేస్తాము. చూద్దరు కానీ ఒక్కొక్కటి వచ్చేయండి. అది కూడా కనుమ స్పెషల్స్ అని చెప్పాను కదా, మరి ఆ మాత్రం ఉండాలి కదా. రెండు చూపిస్తా ఒక్కొక్కటి. ఫస్ట్ అయితే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా లెగ్ పీసెస్. అలాగే కర్రీ కూడా మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి, ఎందుకంటే కొంచెం త్వరగా ఉడకడానికి. సో ఇప్పుడైతే లెగ్ పీసెస్ పక్కన పెట్టేసాను, ఎందుకంటే స్టవ్ అయితే ఖాళీ లేదు. ఒక పక్కన స్టవ్ మీద కర్రీ కూడా వేసేసాను, అది సగం అయ్యిందనమాట. అలాగే ఈ పక్కన ఫ్రై చేస్తున్నాము, అది కూడా కేఎఫ్సీ స్టైల్లో ట్రై చేస్తున్నాము. ఆల్రెడీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు కూడా ఎలా వస్తుందా ఏంటంటూ పెట్టాము, బాగుంది, బాగానే వస్తున్నాయి. అలాగే ఒక పక్కన బిర్యానీ. ఇక్కడ వరకు నాన్ వెజ్ స్పెషల్స్ అయితే ఒక పక్కన వెజ్ వాళ్ళకి రైస్ పెట్టేశాను. అలాగే మనకి మెయిన్ బిర్యానీలోకి కట్ట ఉంటే చాలండి, కర్రీతో కూడా సంబంధం లేదన్నట్టు కట్ట కూడా పెట్టేశాను. దానికి తాలింపు వేస్తే వేయచ్చు, లేకపోతే లేదు. బట్ నేనైతే కొంచెం వేస్తాను లైట్గా, చాలా మంది వేయరు అనుకోండి. ఇప్పుడైతే ఇంక ఈ లెగ్ పీసెస్ అవన్నీ బ్యాలెన్స్ ఉన్నాయి. మా అక్కకేమో వాయిస్ పోయింది, నాకు కూడా పోయింది అనుకోండి, ఈ తిరుగుళ్ళు ఎక్కువైపోయేసరికి. అది కూడా మార్నింగ్ పూట ఫుల్ చలి ఉంటుంది కదా, ఆ చలికి కొంచెం అరుపులకి మనం గోలగోలు చేస్తాం, కామన్ కదా. అందులో ఈ హాలిడేస్ టైంలో పిల్లలందరూ ఇంట్లో ఉండడం వలన కూడా మనకి ఇలా అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ వాయిస్ అలా వచ్చేస్తుంది కదా, కొంచెం ఇరిటేషన్ కూడా వస్తుంది, ఎందుకంటే అంత గోల్ చేస్తారు. సో దానివల్ల అన్ని విధాల వాయిస్ అయితే ఇద్దరికి పోయిందనమాట. నాకు కొంచెం బెటర్, మా అక్కయితే పూర్తిగా పోయింది. అంటే ఆ స్టేజ్కి ఇంకా నాది వెళ్ళలేదనమాట. సో ప్రజెంట్ అయితే ఇలా ఉంది. ఇలా ఉన్నా సరే ఈ వ్లాగ్స్ కంప్లీట్ చేద్దాం అన్నట్టు నేను ఇప్పుడైతే వ్లాగ్ కంప్లీట్ చేస్తున్నా. సో ఇప్పుడైతే అక్కడ మాకు వర్క్స్ కంప్లీట్ అయ్యేలోపు మా పిల్లలు ఏం చేస్తున్నారు చూసేయండి. మరి డాబాపైకి వచ్చేసారు, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు కైట్స్తో. ఇక సంక్రాంతి అంటే కొత్త అల్లుళ్ళు పిల్లలు అందరూ కలిసి మంచిగా కైట్స్ ఎగరేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటారు కదా. సో ఎవ్రీ ఇయర్ మాకైతే కంపల్సరీగా ఇలా చేస్తాము. ఒక్కసారైనా కైట్ ఎగరవేయకుండా మనకి పండగ అవ్వదన్నట్టు. ఇక మా బావగారు అయితే చాలా కుస్తీ పడుతున్నారు, కొంచెం బాగానే ఎగురుతున్నాయి, మళ్ళీ కిందకు వచ్చేస్తుంది అనమాట. ఇదిగో అదే దాని గురించి డిస్కషను. అది కూడా అందరికీ రావండి, కైట్ ఎగరవేయడం అనేది కూడా ఒక ఆర్ట్. పిల్లలకైతే నేర్పిస్తున్నారు, మా బావకు కొంచెం వచ్చు, అలాగే మా హస్బెండ్ కూడా కొంచెం బాగా ఎగరేస్తారు. ఎందుకంటే ఒకప్పుడు ఎగరేసినప్పుడు నేను కూడా పక్కన ఉండేదాన్ని కాబట్టి తెలుసు. ఇక పిల్లల విషయానికి వస్తే వాళ్ళు చేసే అల్లరి మామూలుగా ఉండదండి. ఎగరేసేది తక్కువ, గోల్ చేసేది ఎక్కువ. ఇక మా పాప కూడా చూస్తుంది ఎలా ఎగరేయాలి ఏంటి అని. అందులో డాబాపైకి ఎక్కేసరికి అందరూ అదే టైంలో వచ్చి ఎగరేస్తూ ఉంటారు కదా. అసలు ఆకాశంలో ఎన్ని కైట్స్ అనండి, ఎన్ని వెళ్తున్నాయో అవన్నీ చూసినప్పుడల్లా అయ్యో మనది ఎప్పుడు వెళ్తుంది అలా అని చెప్పి దీనికి గంటల తరబడి కూర్చొని వాళ్ళు ఆడుతానే ఉన్నారనమాట. నేనైతే ఒక చిన్న క్లిప్ తీసుకొని అయితే కిందకు వచ్చేసాను. మధ్య మధ్యలో ఇవి కూడా యాడ్ చేసుకుంటూ ఉంటాం. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు చూడ్డానికని అలా అటొకసారి ఇటొకసారి తిరుగుతూ ఉంటాను అనమాట. మరి అన్ని పనులు కంప్లీట్ చేయాలి కదా. గాలి అయితే మాత్రం బీభత్సంగా వస్తుందండి. మనకు అంత అనుకూలంగా ఉందంటే అంత గాలి వస్తున్నప్పుడు కూడా చక్కగా ఎగరవేసుకోవచ్చు కదా అన్నట్టు. అసలు గాలి లేకపోతే అవి అసలు ఎగరవు. ఆ మాత్రం అన్న ఎగురుతున్నాయంటే గాలి వల్లనే. సో చూస్తున్నారు కదా, ఆ గాలి కనపడుతుందా మీకు? దీనికి జోక్ చాలా కామెడీ చేశారు, గాలి ఉంది గాలి కనపడుతుందని చెప్పి. సో నాకైతే ఇప్పుడు ప్రజెంట్ గాలి కనపడుతుంది. అది ఎట్లా అనుకుంటున్నారా? బట్టలు ఎగురుతున్నాయి కదండి, సో దాన్ని బట్టి మనం అనుకోవడమే. ఇక వీళ్ళ గోల వీళ్ళది అన్నట్టు మా గోల మాది. సో ఫైనల్గా ఎగరేసారా లేదా అనేది కూడా మీతో చూపిస్తాను. బట్ కైట్స్ కూడా ఎగరేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి, అది కూడా డేంజరే.
ఎందుకంటే అందరికీ తెలిసిందే కదా, ఈ మధ్యకాలంలో అవి తెగిపోయి కూడా కింద పడుతూ మనుషులకి నెక్కకి టచ్ అవుతున్నాయి అని అన్నారు. మాకైతే ఆ రోజు బయటికి వెళ్ళాలన్న భయం వేసింది. బట్ మనకి పనులు ఉన్నప్పుడు తప్పు కదండి, బయటకు వెళ్ళకుండా ఎలా ఉంటాం. అది బై ప్యూర్ లక్ అనమాట. బ్యాడ్ లక్ ఎలా ఉందో ఎవరికి తెలియదు కదా, ఏ టైంకి ఏది రాసి పెట్టుంటుందో ఎవరికి తెలీదు. సో కానీ అందరూ జాగ్రత్తగానే ఉండండి. వెళ్ళేటప్పుడు ఫాస్ట్గా వెళ్ళకండి. స్కూటీల మీద వెళ్ళేటప్పుడు అందరూ సంక్రాంతి టైంలో అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే ఈ కైట్స్ ఎగరేసే వాళ్ళు ఉంటాయి కదా, అవన్నీ తెగి కింద పడితే కనుక అది ఫోర్స్గా వస్తే మనకే ప్రాబ్లం కదా, అందులో మనం కూడా ఫోర్స్గా వెళ్తుంటే అందుకని చాలా స్లోగా వెళ్ళండి. జాగ్రత్తగా ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. మేమైతే అనుకుంటా ఉన్నాము, ఇలాంటి ఎగరేసినప్పుడు నిజంగా ఇలా పడితే సినిమాలో చూస్తాం కదండి, అసలు ఎలా జరుగుతూ ఉంటాయో కొన్ని కొన్ని యాక్సిడెంట్లు అలాగా, అవి చూసినప్పుడల్లా భయమేస్తూ ఉంటుందన్నమాట. బట్ సేఫ్గా ఉండండి, సేఫ్గా చేసుకోండి, ఏదైనా హ్యాపీగా ఉండండి. సో ఇప్పుడైతే కంప్లీట్ అవుతుంది వీళ్ళ వరకు. ఎందుకంటే ఇది మార్నింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు ఇంకా దాంతోనే కుస్తీ పడుతున్నారనమాట. ఒక ఎగ్జాంపుల్ మా పైన ఎలా ఎగురుతున్నాయి చూపిస్తాను. అక్కడ ఎవరో ఎగరేస్తున్నారు, మనకి ఎగరేస్తారు కదా, వాళ్ళే క్యాప్చర్ చేస్తున్నారు. చూసారు కదా, అక్కడ దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మా వాళ్ళు ఫైనల్గా అయితే ఎగరవేసేసారు. ఆర్ఆర్ఆర్ ఎంతవరకైనా కొంచెం అయితే వెళ్ళింది కదా, ఆ కొంచెం అలా అలా కొంచెం పైదాకా అయితే వెళ్ళిందండి. బాగా పైకైతే వెళ్ళలేదు, కొంచెమైనా వెళ్ళగలిగింది. అంతసేపు వాళ్ళు కష్టపడిన దానికి ప్రతిఫలం అయితే కొంతవరకు వచ్చింది. అండ్ పిల్లలైతే పాపం కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. ఎందుకంటే అంత పైన చూసి అన్ని కైట్స్ మంది ఇంకా వెళ్ళదేంటి, ఇంతవరకే వెళ్తుంది ఏంటి అని ఫీల్ అవుతున్నారనమాట. బట్ వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయితే వాళ్ళే ఎగరేస్తారండి, అది డ్యామ్ షూర్. ఎందుకంటే వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఎవరికి ఉంటుందండి, వాళ్ళు చేసే పనులు ఎవరు చేయగలరు చెప్పండి. సో ప్రజెంట్ అయితే ఈ రోజుకి మేము కైట్స్తో ఇలా ఎంజాయ్ చేసాము. వీళ్ళందరూ ఇంత బాగా ఎంజాయ్, ఇక లంచ్ టైం అనమాట. అంత కష్టపడినందుకు ఫుల్గా ఆకలి మీద ఉన్నారు కాబట్టి అందరికి ఇక వడ్డించే టైం వచ్చింది. చూస్తున్నారు కదా, వంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. వేడి వేడి బిర్యానీ, అలాగే బిర్యానీలోకి చికెన్ కర్రీ సూపర్గా ఉందండి. చికెన్ కర్రీ అలాగే KFC స్టైల్ చికెన్ చేసాము. ఇందాక లెగ్ పీసెస్ అని చెప్పాను కదా, అవి కూడా ఉడికిపోయినాయి. చాలా చాలా బాగున్నాయి కదా, చూడడానికి కాదు తినడానికి కూడా చాలా బాగున్నాయి. అలాగే వెజ్ వాళ్ళకి రైస్ కట్ట, మరి వెజ్ వాళ్ళకి ఆ రెండు ఉంటే ఏం బాగుంటాయి, పన్నీర్ స్నాక్ ఒకటి, పన్నీర్ కర్రీ కూడా ప్రిపేర్ చేసాము. అలాగే రైతా ఒకటి స్పెషల్గా అదైతే ఉండాల్సిందే. నేను మాత్రం బిర్యానీలోకి లాస్ట్లో తింటాను. అలాగే బిర్యానీలోకి ఆనియన్ లేకపోతే ఎలాంటి లెమన్ అండ్ ఆనియన్ లేకపోతే నాకు అసలు ముద్ద దిగదనమాట. సో ఇవన్నీ చేసుకొని ఫుల్గా మెక్కేద్దామని అన్ని రెడీగా పెట్టుకున్నాము. ఇవే మా కనుమ స్పెషల్స్. ఎలా ఉన్నాయి, మీరు ఎలా చేసుకున్నారు కూడా చెప్పేయండి. నంట్లు పండి చూసావా, వంటలు చేస్తే నంట్లు పండి టింగ్ 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 రింగ్ టింగ్ రింగ్ టింగ్ బా. ఏమైంది? ఏం లేదు. ఇక ఇప్పుడైతే ఈవినింగ్ సెక్షన్కి వచ్చేసాం అనమాట. ఆఫ్టర్నూన్ కంప్లీట్ అయిపోయింది. బట్ ఇల్లంతా చూసారు కదండి చిరాగ్గా ఉందో, ముందు అంట్లు కానీ ఆ వంట దగ్గర కానీ ఫుల్ చిరాగ్గా ఉంది. ఇప్పుడైతే ఈవినింగ్ సెక్షన్ కదా, టీ అక్క పెడుతున్నారనమాట. సో అవన్నీ కంప్లీట్ చేయాలి, క్లీన్ కూడా చేసుకోవాలి. బట్ ఇప్పుడైతే ముందు కాఫీలు టీలు తాగేద్దాము. ఇంకా తర్వాత హడావుడు ఏం చేసాము, చిన్న చిన్న డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం రీల్స్ కోసం, అవి కూడా చూపించేస్తాను. మా పిల్లకాయలు అయితే వచ్చేసారు, గోల పిల్లలు. ఏంటి అక్కడ వీడియో తీస్తున్నా, ఫోటో కాదే, ఫోటో కాదే, బాడీ గైడ్స్. ఇక వీళ్ళంతా వచ్చాక వీళ్ళతో హడావుడి సరిపోతుందండి. ఏదో ఒక గోల మాట్లాడుకోవడం, మంచి టైం పాస్. అసలు టైం అనేది తెలియదు, అంత గోలగోలగా ఉంటుంది అనమాట. రావడం, తర్వాత చిన్న చిన్న రీల్స్కి ప్రాక్టీస్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కామనే. ఇక ఇప్పుడు పండగ హడావుడి అంటే ఇలాగ ఉంటుంది కదా, వాళ్ళకి కూడా హాలిడేస్ ఇస్తారు కాబట్టి ఒక 2 రోజులు 1 డే అలా వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు మేము చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేసుకుంటాం అనమాట. సో ఇంకా ఇదేనా అనుకుంటున్నారా, ఇది ఒకటే కాదండి, మూవీస్ కూడా వెళ్ళాం మధ్య మధ్యలో. ఆ మూవీస్ కూడా పెట్టే టైం ఉండట్లేదు. బట్ ఆ మూవీస్ 3 సినిమాలు అయితే రిలీజ్ అయినాయి కదా, డాకు మహారాజా, సంక్రాంతికి వస్తున్నాం, అలాగే గేమ్ చేంజర్. సో 3 చూసాము. మాకైతే ఈ సినిమాకి సందడి చేసింది అయితే సంక్రాంతికి వస్తున్నాం అనేది. ఈ డాకు మహారాజా ఓకే అండి, అంత
ఈ మూవీ రివ్యూ గురించి అయితే షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను. నాకైతే పెద్దగా అనిపించలేదు, బట్ ఓవరాల్గా యాక్టింగ్ వైజ్ అసలు వంక పెట్టడానికి లేదు బాలకృష్ణ గారిది. ఒకప్పుడు బాలకృష్ణ గారు అంటే నచ్చేది కదా, అది కూడా చిన్న షార్ట్ అండ్ స్వీట్గా ఒక షార్ట్ మినీ వ్లాగ్ అయితే పెట్టేస్తుందని చూసేయండి. హాయ్ వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసరికి డాకు మహారాజా మూవీ రివ్యూ. మేమైతే మూవీకి వచ్చేసాము. మూవీ రివ్యూ వచ్చేసరికి నాకైతే ఫస్ట్ హాఫ్ సూపర్ ఎక్స్ట్రాడినరీ అని చెప్తాను, సెకండ్ హాఫ్ చాలా డల్ అయిపోయింది. అండ్ సినిమా విషయానికి వస్తే హీరో మాత్రం ఎక్స్ట్రాడినరీగా చేశారు, అది వేరే విషయం చెప్పక్కర్లేదు. ఇలాంటి మా సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ మన బాలయ్య కాబట్టి నేను బాలయ్యకి స్వతహాగా ఫ్యాన్ అయితే కాదండి, బట్ ఈ మధ్య కాలంలో కొంచెం బాగానే చూస్తున్నాను అనమాట. గాడ్ ఆఫ్ మాసెస్, మాసెస్ ఆఫ్ గాడ్, బోత్ ఆర్ నాట్ సేమ్. మాస్ పీపుల్ కి బాలయ్య పిచ్చ ఫ్యాన్స్ కి అయితే బాగా నచ్చిద్ది. నేనైతే ఓవరాల్ అయితే 5కి 3నే ఇస్తానండి. సో నాకంత సూపర్ గా లేదు, ఒకే ప్యాటర్న్ ఒకే తరహాగా అనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో సినిమాలు అయితే ఆడుతున్నాయి కానీ బట్ ఒకటే ప్యాటర్న్ అయితే అయిపోతుంది. సినిమాలో పెద్ద హీరోయిన్స్ స్కోప్ అయితే లేదు. మెయిన్ మూవీని నిలబెట్టింది అయితే తమన్ గారి మ్యూజిక్ ఏనండి, అదైతే అసలు గూస్ బంప్స్ అనమాట, అంత బాగుంది. సంక్రాంతి పండుగ రోజు అసలు తీయడమే కుదరలేదండి వ్లాగ్ అనేది. కొంచెం చిన్న చిన్న పార్ట్స్ అయితే తీసాను. ఆ పార్ట్స్ లో కూడా ఇదిగోండి నా శారీ లుక్ అయితే చూపిస్తాను. చీర ఎలా ఉంది ఏంటి అనేది నాతో కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇది సంక్రాంతి పండుగ శారీ అనమాట. దీని మీద చిన్న చిన్న రీల్స్ అండ్ షార్ట్స్ కూడా పోస్ట్ చేశాను. సో అదే ఆ రోజు సంక్రాంతి సెలబ్రేషన్స్, ఆ గోల్లో ఉన్నాం. అలాగే ఫొటోస్ వీడియోలు అవి తీసుకోవడమే, అంటే రీల్స్ షార్ట్స్ అవి తీసుకునే పనిలో ఉన్నాను కానీ వ్లాగ్ చేసే పని అయితే షేర్ చేస్తాను. ఇదిగోండి బ్లాక్ బాస్టర్ పొంగలే డో 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 డో, ఆ సాంగ్ అయితే చిన్న స్టెప్స్ అయితే వేసుకున్నాం అనమాట. ఈ సాంగ్ ఆల్రెడీ పోస్ట్ చేశాను, నా ఐడియాలో ఉంటుంది, కంపల్సరీగా చూడండి. ఇక ఫైనల్ గా ఫస్ట్ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న మూవీ, సంక్రాంతికి వస్తున్న మూవీ బాగుంటది అనుకున్నాం. అలాగే వచ్చాము. మూవీ కూడా ఓకే బాగానే ఉందనిపించింది. ఒకసారి 2 సార్లు చూడొచ్చండి. నాకైతే నా ఒపీనియన్ ఇది, మొత్తం ఓవరాల్ గా చెప్తున్నాను, బట్ నా ఒపీనియన్ కంపల్సరిగా అందరికి రీచ్ అయ్యిద్ది. ఎందుకంటే నాకు నచ్చిందంటే కంపల్సరిగా అందరికి నచ్చిద్దని నా ఫీలింగ్. సో 90% అందరికి నచ్చిద్దండి, ఎందుకంటే జెన్యున్ రివ్యూ ఇస్తాను కాబట్టి. సో ప్రజెంట్ అయితే మూవీకి వచ్చాము, చూస్తున్నాము. మూవీ అయితే ఓకే అనిపించింది. భోగి సంక్రాంతి కనుమ పండుగని ఇలా ముగించాం అనమాట. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్తో బాగా చేసుకున్నాము. మీరు కూడా ఎలా చేసుకున్నారు, మాది ఎలా ఉంది ఏంటి అనేది నాతో కామెంట్ బాక్స్ చెప్పండి. అండ్ లాస్ట్లో ఫైనల్గా పిక్స్ అయితే యాడ్ చేస్తాను, అంటే 3 రోజులు జరిగిన ఓవరాల్ పిక్స్ మేము బాగా దిగినవి, అలాగే అందరినీ కలిసినవి ఫొటోస్ అన్ని కంపల్సరీగా యాడ్ చేస్తాను. సో ఇదండి ఈరోజు బ్లాగ్. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నా లింక్ని అందరికి ఫార్వర్డ్ చేసి వాళ్ళకి కూడా చెప్పండి, మరి ఇలా ఉంటుంది ఇలా ఉన్నది అని. అందరు చూస్తున్నారు వీడియోస్, బట్ ఎవరు చూస్తున్నారో ఎవరు చూడట్లేదు అనేది తెలియట్లేదు, ఎందుకంటే లైక్ కామెంట్ చేయట్లేదు కాబట్టి. సో అందరు చేయండి. ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాను. బాయ్.